అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతోంది. సో ఈ సంవత్సరంలో ప్రభుత్వం మీద ఎంతో కొంత వ్యతిరేకత, కొన్ని వర్గాల్లో అయితే వ్యతిరేకత ఉంది. ప్రభుత్వం మ్యాక్సిమం కొన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కానీ క్షేత్రస్థాయిలో గ్రూపుల వలన, ఎమ్మెల్యేల మీద ఉన్న అవినీతి ఆరోపణల వలన, లేదంటే ప్రభుత్వ వైఫల్యం వలన, అక్కడ కార్యకర్తలు క్యాడర్ కొంత వ్యతిరేకత వలన, కారణాలు ఏదైతేనే రకరకాల కారణాలతో అయితే కొన్ని చోట్ల కొన్ని సీట్లు కోల్పోయే అవకాశం అయితే ఉంది. ఈవెన్ కొన్ని సర్వేలు కూడా అవే చెప్తున్నాయి. సో రీసెంట్గా అంటే చాలా రకాల సర్వేలు చేశారు. 1 ఇయర్ పూర్తయిన సందర్భంగా చాలా రకాల సర్వేలు చేశారు. ప్రభుత్వం అనుబంధంగా అంటే ప్రభుత్వానికి సంబంధించి ఒక 4 రకాల సర్వేలు జరిగాయి. ఇంటెలిజెన్స్ సర్వే అయితేనేమి, అలాగే ప్రైవేట్ ఏజెన్సీ సర్వే అయితేనేమి, అంటే ప్రభుత్వ షో టైమ్స్ వాళ్ళు టీడీపీకి పనిచేశారు కదా, వాళ్ళు చేసిన సర్వే అయితేనేమి, ఇలా రకరకాల సర్వేలు. అలాగే వేరే ఏజెన్సీలు కొన్ని సర్వే చేశాయి, కేకే సర్వే కూడా చేశారు. ఇట్లా అన్ని సర్వేలు కూడా జరిగాయి. వీటిలో మ్యాక్సిమం కామన్గా వచ్చిన పాయింట్లు ఏంటంటే కూటమి దాదాపుగా ఒక 30 నుంచి 35 సీట్లు కోల్పోయే అవకాశం ఉంది. మైనస్ అయితే అయింది, కొంత డ్యామేజ్ అయితే ఉంది. ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనత కాదు, కూటమి వాళ్ళ చేజేతుల స్వయంకృతాపరాధం కారణంగా కొన్ని సీట్లు పోతాయి అనుకోవడం. ఉదాహరణకి కొన్ని జిల్లాల్లో అయితే బాగా డ్యామేజ్ అని చెప్తున్నారు. ఇప్పుడు నంద్యాల జిల్లా ఉంది. నంద్యాల జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 4 పోయే అవకాశం ఉంది అనేది ఒక స్పష్టమైన లెక్క అనమాట. అలాగే కర్నూలు ఉంది. కర్నూలులో కూడా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. యాక్చువల్లీ పాణ్యం నియోజకవర్గం అటు నంద్యాలలో సగం, కర్నూలులో సగం కలుస్తుందిలే, కాబట్టి నేను పాణ్యం నంద్యాలలోనే వేసేస్తున్నాను. ఈ కర్నూలులో ఉంది. కర్నూలు 7 ఉన్నాయి కదా, 7లో దాదాపుగా ఒక 3 పోయే అవకాశం ఉంది అని చెప్తున్నారు. యాక్చువల్లీ ఉమ్మడి కర్నూలులో ఉన్న 14లో 7 సీట్ల వరకు ఇప్పుడు ప్రస్తుతానికి మైనస్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా స్వయంకృతాపరాధం, అక్కడ ఎమ్మెల్యేల మీద వస్తున్న విపరీతమైన అవినీతి ఆరోపణల కారణం అనేది ఒక సర్వే లెక్క. అలాగే అన్నమయ్య జిల్లా ఉంది. అన్నమయ్య జిల్లాలో చూసుకున్నా సరే ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాలు 6 ఉన్నాయి. ఈ 6లో ఆల్రెడీ 2 ఓడిపోయింది. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 గెలుచుకుంది, పొంగనూరు అండ్ తమ్మలపల్లి కదా. ఇప్పుడు ఆ 2 ఎలాగ టీడీపీ మరింత బలహీనపడింది. అప్పుడు అంత గాలిలో ఓడిపోయారు కదా, ఆ తర్వాత ఏమైనా బలం పుంజుకున్నారంటే లేదు, ఆ 2 మరింత బలహీనపడ్డారు. వాటితో పాటు ఇంక 2 నియోజకవర్గాలు పోయే అవకాశం ఉంది అనేది ఇప్పుడు తాజాగా ఒక సర్వే లెక్క ఒకటి బయటకు వస్తుంది. అలాగే అనంతపురం జిల్లాలో 8 ఉన్నాయి. విభజిత అనంతపురంలో అక్కడ ఒక 2 పోయే అవకాశం ఉంది. సత్యసాయి జిల్లాలో 6 ఉన్నాయి, అందులో ఒక 3 పోయే అవకాశం ఉంది. కడప జిల్లాలో, విభజిత కడప జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7లో ఒక 2 మాత్రమే మిగులుతాయి, మిగిలినవన్నీ కూడా పోయే అవకాశం ఉంది అనేది అంటే రాయలసీమ ప్రాంతంలోనే ఎక్కువ పోతాయంట. రాయలసీమ ప్రాంతంలోనే కూటమికి కొంత డ్యామేజ్ జరుగుతుంది. అక్కడ సుమారుగా ఒక 18 నుంచి 20 సీట్ల వరకు మైనస్ అయ్యే అవకాశం ఉంది అక్కడ అని. రాయలసీమ తర్వాత చూసుకుంటే మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి. ఒక విజయనగరం జిల్లాలో ఒక 2 సీట్లు పోయే అవకాశం ఉందంటున్నారు. అండ్ పల్నాడు జిల్లాలో మొత్తం 7కి 7 కూడా కూటమి గెలిచింది. పల్నాడులో కూడా ఒక 2 లేదా 3 నియోజకవర్గాలు పోయే అవకాశం ఉంది అంటున్నారు. అండ్ బాపట్ల జిల్లాలో 1 సీటు పోయే అవకాశం ఉంది అనేది చెప్తున్నారు. అండ్ ప్రకాశం జిల్లాలో చూసుకుంటే 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 8లో 3 పోయే అవకాశం ఉంది అని ఒక లెక్క చెప్తున్నారనమాట. ఇక మిగిలిన చోట్ల ఈ గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఈస్ట్ గోదావరి, కాకినాడ ఇక్కడ ఎక్కడ పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. మళ్ళీ శ్రీకాకుళం జిల్లాలో 8 సీట్లకు గాను ఒక 2 లేదా 3 నియోజకవర్గాలు పోయే అవకాశం ఉందని చెప్తున్నారనమాట. అంటే ఇవన్నీ కూడా రకరకాల సంస్థలు వేస్తున్న ఒక అంచనా. ఈవెన్ మనం క్షేత్రస్థాయిలో మన టీం కూడా తిరిగారు. దాదాపుగా చాలా నియోజకవర్గాల్లో మన టీం ఒక్కొక్క నియోజకవర్గంలో వారం 10 రోజుల నుండి చాలామందితో భిన్నమైన వర్గాలతో మాట్లాడారు. అలా తీసుకున్న అంచనా చూసుకున్న కొన్ని జిల్లాల్లో అంటే కర్నూలు కావచ్చు, చిత్తూరు కావచ్చు, అనంతపురం అండ్ కడప జిల్లాలతో పాటు పల్నాడు, విజయనగరం, శ్రీకాకుళం ఈ ప్రాంతాల్లో బాగా కూటమి దెబ్బతిన్నది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల మీద విపరీతమైన అవినీతి ఆరోపణలు, చిల్లర అవినీతి ఆరోపణలు నాన్ స్టాప్. గతంలో ఉన్న వైసీపీ వాళ్ళే ఎంతో కొంత బెటర్ రా బాబు అని అక్కడ ప్రజలు ఈవెన్ కూటమి కార్యకర్తలు అనుకునే పరిస్థితి. ఇది ఒకటో మెయిన్ కారణం. రెండోది గ్రూపులు అన్నమాట. పార్టీలోనే ఉన్న విపరీతమైన గ్రూపుల కారణంగా, సమన్వయం లేని కారణంగా ఈ 2 కారణాలు. అంతే తప్ప అక్కడ వైసీపీ వాళ్ళు ఏదో బలపడ్డారనో,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బాగుందనో ఆ కారణాలు అయితే కాదు. సో ఇవి నియోజకవర్గాల పేర్లు కూడా మనం చెప్పొచ్చు. ఏ నియోజకవర్గం పోయే అవకాశం ఉందనేది కూడా మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ ప్రస్తుతానికి ఇప్పుడే చెప్పడం వలన అక్కడ ఎమ్మెల్యేలను ఏదో మనం టార్గెట్ చేసామని అదని ఇది అనుకుంటారు. కాబట్టి ఇది ఒక కూటమికి ఒక హెచ్చరిక లాంటిది, ఒక అలర్ట్ లాంటిది. ఎప్పుడు కూడా అధికారం శాశ్వతం కాదు. ఎప్పుడు కూడా ఒకసారి గెలిచేసిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా గెలుస్తూ ఉంటాం అనడానికి లేదు. ఎన్నికలు అన్నాక ప్రజలు రకరకాలుగా ఆలోచిస్తారు, రకరకాల ఐడియా లోపల పెట్టుకుంటారనమాట. ప్రజలు ఇచ్చే తీర్పు చాలా స్పష్టంగా, చాలా ఏకపక్షంగా, చాలా దారుణంగా ఉంటుంది అనేది 2019, 2024 ఎన్నికల ఫలితాలను చూసి తెలుసుకోవాలి. అంతే తప్ప మనం గెలిచేసాం కదా, మనకి శాశ్వతంగా మన దగ్గర ఉండిపోద్ది, మనం ఏం చేసినా చెల్లుబాటు అవుద్ది అనుకుంటే లేదు. అయితే ఎమ్మెల్యేలు చాలామంది ఏం ఆలోచిస్తున్నారంటే, సరే మళ్ళీ గెలుస్తామో లేదో, మళ్ళీ సీట్ ఇస్తారో లేదో, సో కాబట్టి ఇప్పుడే అవకాశం వచ్చింది, మనం ఒక 40 పెట్టి గెలిచాము, ఇప్పుడు ఒక 100, 120 లాగేద్దాం, మనం సేఫ్ అయిపోదాం అనేటట్టు చాలామంది ఆలోచిస్తున్నారు అన్నమాట. అంటే వన్ టైం ఎమ్మెల్యేగా ఉంటే చాలు అనేటట్టు చాలామంది ఆలోచిస్తున్నారు. ఆ ఎఫెక్టు చాలా నియోజకవర్గాల్లో కనిపిస్తుంది. సో మనం పక్కన మీరు చూసే ఉంటారు కదా లడ్డూపల్లెం యాడ్, అది మనం ప్రమోట్ చేస్తున్నాము. ఎందుకు ప్రమోట్ చేస్తున్నాం అంటే, లడ్డూపల్లెం అనేది ఒక 18 రకాలు ప్యూర్లీ ఆర్గానిక్ హెల్దీ స్నాక్స్ అనమాట. మీకు అంటే రాగి, జొన్న, సజ్జ ఇటువంటి మిల్లెట్స్, మల్టీ మిల్లెట్స్తో పాటు డ్రై ఫ్రూట్స్తో పాటు సీడ్స్, రకరకాల సీడ్స్, వేరుశనగ, అలాగే గుమ్మడి గింజలు అండ్ ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు అండ్ వాటర్ మెలూన్ సీడ్స్, ఇలా భిన్నమైన ఐటమ్స్తో చేస్తున్న లడ్డూలు. వాటితో పాటు స్నాక్స్ కూడా రాగి, జొన్న, సజ్జ వాటితో హాట్ స్నాక్స్, మురుగులు, జంతికలు ఇవన్నీ చేస్తున్నారు అనమాట. అలాగే మీరు బల్క్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఏదైనా పెళ్లిల్లో, ఫంక్షన్లో, ఫ్యామిలీ ఫంక్షన్స్లో బల్క్ ఆర్డర్ ఇవ్వాలన్నా ఇవ్వచ్చు. లేదా ఎక్కడైనా ఫ్రాంచైజీ కావాలి, మా ప్రాంతంలో మేము స్టోర్ ఓపెన్ చేస్తాం అనుకున్నా సరే ఫ్రాంచైజీ కోసం కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. కొంచెం మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే దాదాపుగా ఒక 60 రకాల ఐటమ్స్ ఉంటాయి. 60 రకాల ఐటమ్స్ మీ ప్రాంతంలో స్టోర్ ఓపెన్ చేసుకొని చేసుకోవచ్చు. దానికి మార్జిన్ ఎంతో ఉంటుంది. సో ఇది ఎలా కావాలన్నా సరే, బిజినెస్ ఆపర్చునిటీ కోసం కావచ్చు, ఇంటికి కావాల్సిన దానికోసం కావచ్చు, కాల్ చేయండి, ఆ వెబ్సైట్ విజిట్ చేయండి. 9997839994 ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మాట్లాడండి. మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. లడ్డూపల్లెం.com ఆన్లైన్ ఓపెన్ చేసి ఆన్లైన్లో కూడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు.